అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 జనవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభరాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. వృషభ రాశి. జనవరి వృషభరాశి మాసఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరం మీకు మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. శని ఈ నెలలో 10వ ఇంట్లో ఉంటాడు. ఇంకా అతను ప్రయోజనకరమైన గ్రహం కనుక మీకు మంచి ఫలితాలను ఇవ్వగలడు. ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన మరియు ఆసక్తి పెరుగుతుంది. ఈ నెలలో మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు అనుకూలంగా ఉండదు మరియు మీరు దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఖర్చులకు అవకాశం ఉన్నందున మీరు ఆర్థిక విషయాలపైన కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జనవరి 2025 నాటి కెరీర్ జాతకం ప్రకారం వృషభరాశిలో జన్మించిన స్థానికులు ఎక్కువ వృత్తిపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ నెలలో మీరు కొత్త విదేశాలలో ఓపెనింగ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మీకు అద్భుతమైన విజయాన్ని అందించవచ్చు మరియు అలాంటి ఓపెనింగ్లు మీకు ప్రకాశవంతమైన కెరీర్కు కళ్ళు తెరవవచ్చు. జనవరి 2025 చివరి నుండి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఈ సమయం నుండి కెరీర్లో మరింత విజయాన్ని సాధించడానికి మరియు గుర్తింపు పొందే అవకాశాలు సులభంగా సాధ్యమవుతాయి. జనవరి 2025 విద్యా జాతకం ప్రకారం మీరు చదువులో ఎక్కువ లాభాలు పొందుతారు. నెలాఖరులో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని గందరగోళాలు మరియు అపార్థాలను చూడవచ్చు. కానీ అదే సమయంలో మీరు కుటుంబంలో పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. శని మీ కోసం 10వ ఇంట్లో ఉంచిన అదృష్ట గ్రహం మీ కోసం ప్రేమ మరియు వివాహ జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. జనవరి 24, 2025 నుండి మీకు డబ్బుకు సంబంధించి అనువైన ఫలితాలు కలగవచ్చు మరియు మీరు ఎక్కువ డబ్బును కూడబెట్టుకోవడం మరియు ఆదా చేయడంలో కూడా అదృష్టాన్ని పొందవచ్చు. మొత్తంగా చూసుకుంటే జనవరి నెల చాలా బాగుంది. వస్తు సౌఖ్యాలు, సంపదలు పెరుగుతాయి. గతంతో పోలిస్తే వ్యక్తిత్వం బలపడుతుంది. ఈ నెల మీకు శక్తి, ధైర్యం ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. 2025 సంవత్సరం జనవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.